దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడును అయ్యుండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు వాస్తవంగా యేసుప్రభు వారి యొక్క శిష్యుడు. అయితే శిష్యుడైనంత మాత్రమే కాదు, యేసుప్రభు వారికి సోదరుడు కూడా, సహోదరుడు. అంతేకాదు, ఈయన యెరూషలేము సంఘానికి ఈయన ఒక సంఘ పెద్ద. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మీరు యాకోబు పత్రిక కానీ మొదటి నుండి చివరి వరకు పత్రిక అంతా చదివితే పరిశుద్ధ గ్రంథం అంతా చదివినట్లే. మనుషుని యొక్క జీవిత మనుగడ అందులో చాలా వివరంగా ఆ పత్రికలో వ్రాయబడింది. అది చదువుకుంటూ ఆ సారాంశాన్ని మనం పాటిస్తే దేవునికి మనం బిడ్డలముగానే ఉంటాము. సరే, వాక్య ధ్యానానికి వద్దాము. ఈరోజు ధ్యాన వాక్యము, మానవుడు తన జీవిత మనుగడలో ఏ విధంగా ప్రవర్తించాలో యాకోబు భక్తుడు సూచిస్తున్న ఆరు ఆదేశాలను మనము ధ్యానించుకుంటున్నాము. మానవుడు పుట్టాక పెరిగే కొలది అనేక శోధనలు, శ్రమలు, హింసలు ఎదుర్కొంటూ ఉంటాడు. అది తథ్యం. శ్రమలు, శోధనలు, హింసలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటాడు, పొందుకుంటూ ఉంటాడు. అది సహజమే ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ బాధలు దేవుని దగ్గర నుండి మాత్రం రావు అనేది మనం 100% మనము నమ్మాలి, విశ్వసించాలి. దేవుని దగ్గర నుండి రావు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అపవాది క్రియల ద్వారా మనకు ఎదురయ్యే ఈ శోధనలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ హింసలు మనలను కట్టుటకు దేవుడు వాడుకుంటూ, ఏది అపవాది ద్వారా వచ్చే శోధనలు అవి మానవుడి యొక్క కట్టుబాటుకి వాడుకుంటూ దేవుడు మనలను పరీక్షిస్తూ మనతోనే ఉంటాడు. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎంత శ్రమలు పడతాడో మానవుడు అంత రాణిస్తాడు. శ్రమలు అనుభవించకపోతే పరలోక భాగ్యం అనేది రాదు. నగ్న సత్యం ఇది. ఇలా యాకోబు భక్తుడు తన పత్రికలో వివరిస్తూ, ప్రతి మనుష్యుడు దేవునికి దగ్గరగా అవ్వాలంటే మాత్రం ఈ 6 ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన మనవి చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! మన ప్రభువారి యొక్క సహోదరుడయ్యుండి, ప్రభువారి శిష్యుడయ్యుండి మానవులకు మనవి చేస్తున్నాడు. హల్లెలూయా! దేవుని స్తోత్రం. ఎంత వినయము, ఎంత క్రమశిక్షణ! ఆ 6 ఆదేశాలను పాటించమని
మన ముందు పెడుతున్నాడు యాకోబు భక్తుడు. అందులో మొదటిది చూద్దాం. ఆరు ఆదేశాలు ప్రియ దేవుని బిడ్డలారా, అది మర్చిపోకండి. మొదటి ఆదేశం ఏమిటంటే, ప్రతి మనిషి వినుటకు వేగిరపడాలని సూచిస్తూ, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుని స్వరమును వినుటయే మనము వేగిరపడాలి. దేవుని వాక్యానికైతే వేగిరపడాలి. ఎందుకు వేగిరపడాలి? వినుటకు వేగిరపడాలి. ఏమి వినుటకు? దేవుని వాక్యాన్ని వినుటకు వేగిరపడాలి. రెండవది, మాటలాడుటకు నిదానించాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కాబట్టి దేవునికి అంగీకారంగా ఉండే మాటలే మాట్లాడాలి. యాకోబు భక్తుడు చెప్తున్నాడు, దేవునికి అంగీకారం అయ్యే మాటలే ఉండాలి. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుకోకూడదు. పైగా ఖచ్చితంగా మన మాటల్లో దోషం ఉంటుంది. ఆ దోషాన్ని గమనించుకుంటూ ఏ మాటల్లో మనకి దోషం వస్తుందో అది కనిపెట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో ఆదేశం మనం చూద్దాం. కోపగించుటకు నిదానించాలి. కోపము దేవుని నీతిని మాత్రం నెరవేర్చదట, పాపానికి దారితీస్తుంది. ఏంటి కోపం? ఎంత సారాంశము, ఎంత అర్థవంతమైనటువంటి మాట! కోపం అనేది పుసుక్కుని వస్తుంది మనకి కాదు. దేవుని నీతిని అది నెరవేర్చదు. కోపం కానీ ఉంటే అది పాపానికే దారి తీస్తుందంటాడు యాకోబు భక్తుడు. కాబట్టి కోపము తెచ్చుకోకూడదు. అందులో దేవుని వాక్యంలో కూడా ఏమంటున్నాడంటే, ఈ యాకోబు భక్తుడు వ్రాసిందే మొదటి అధ్యాయం 20వ వచనంలో ఏమనుంది? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కూడా. అది మొదటి అధ్యాయము 20వ వచనంలో ఉన్నది. కనుక మనము కోపాన్ని రానివ్వకూడదు. మన మనసుకి కోపం అనేది మనకి రాకూడదు. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అంశాన్ని మనము చూద్దాము. సమస్త కల్మషమును దుష్టత్వమును వీడాలి. యాకోబు భక్తుడు గారు ఆజ్ఞాపిస్తున్నాడు ఆదేశాన్ని. ఏమని? సమస్త కల్మషము దుష్టత్వము మన మనసులో ఉండకూడదు అంటున్నాడు. ప్రభువు పాపమును ద్వేషిస్తాడు. కాబట్టి మనము కూడా పాపాన్ని ద్వేషించాలి, కల్మషాన్ని ద్వేషించాలి, దుష్టత్వాన్ని ద్వేషించాలి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని పేతురు భక్తుడు మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 15వ వచనంలో చాలా వివరంగా పేతురు గారు వ్రాశారు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడి. నేను ప్రేమ గలవాడను, మీరును ప్రేమ గలవారయుండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారమే మనం జీవించాలి. 5వ ఆదేశానికి వెళ్దాము. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యము కొరకు హృదయాలను తెరవాలి, చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని విశ్వసించాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో చాలా జాగ్రత్తగా పఠించుచు వినుచు నెమ్మదితో మనము ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి. 6వ ఆదేశము, వాక్య ప్రకారము ప్రవర్తించుడి. ఇక్కడ 5వ అంశంలో ఏమనుంది? వాక్యము కొరకు హృదయాలను తెరవాలంటున్నాడు.
వాక్యాన్ని చదవాలంటున్నాడు, వాక్యాన్ని ధ్యానించాలంటున్నాడు, ఆ వాక్యాన్ని విశ్వసించాలంటాడు. ఇక్కడ 6లో ఏమన్నాడు? ఆ వాక్య ప్రకారము ప్రవర్తించుడి. వినటము, చదవటము చేస్తూ వాక్యానుసారము జీవించాలి, వాక్యానుసారము ప్రవర్తించాలి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. విశ్వాసముతో జీవించటం ఒక్కటే కుదరదు అంటున్నాడు. మరి దానిలో క్రియలు ఉండాలంటున్నాడు. వాక్యానుసారము క్రియలు ఉండాలి. అదే ఇక్కడ మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోవద్దు అంటే మీరు వింటారే కానీ వాక్యానుసారంగా జీవించరు. జీవించాలి అంటున్నాడు. వాక్యానుసారం క్రియారూపంగా మన హృదయాలను తెరవాలంటున్నాడు. క్రియారూపంలోకి రావాలి ఆ యొక్క వాక్యానుసారము మనము. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు సూచించిన ఈ 6 ఆదేశాలను పాటించుచు ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి అందరితో స్నేహభావంగా జీవిస్తూ కీర్తనకారుడు రచించినటువంటి కీర్తన 71వ సంకీర్తన 14-15 వచనాల ప్రకారంగా నిరీక్షణ గలవారమై పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యానుసారముగా మేము జీవించుచు నీ యందు నాయన మేము విశ్వసించి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ వాక్యానుసారమే జీవించుచు నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, 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 ఆమెన్.